నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ 2 కోసం 2 బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటీ పడుతున్నాయి. దాంతో అఖండ 2 పై మార్కెట్ బజ్ కూడా మరింతగా పెరిగింది. ఇంతకు బాలయ్య సినిమా కోసం పోటీ పడుతున్న ఓటీటీ వేదికలేవో చూద్దాం. అఖండ గ్రాండ్ సక్సెస్ వల్ల బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కొట్టేశారు. ఈ మధ్యకాలంలో ఓ హీరోతో ఓ డైరెక్టర్ వరుసగా 3 గ్రాండ్ విక్టరీస్ చూసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును సొంతం చేసుకోవడంతో బాలయ్య బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ 2కు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి బిగ్ కంపెనీస్ పోటీ పడడం విశేషంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన డాకు మహారాజ్కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఓటీటీలో మొదటి వారంలోనే 2.5 మిలియన్ వ్యూస్ సాధించింది. తర్వాతి వారంలో 2.8 మిలియన్ వ్యూస్ పోగేయడం విశేషంగా మారింది. అంటే రెండో వారంలోనే డాకు మహారాజ్కు ఓటీటీలో మరింత బజ్ రావడం గమనార్హం. అందువల్ల బాలయ్య రాబోయే అఖండ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకునేందుకు అమెజాన్, నెట్ఫ్లిక్స్ మధ్య పోటీ నెలకొందని టాక్. నిజానికి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీస్ కూడా ఓటీటీలో వ్యూస్ తక్కువగా ఉండేవి. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాలను బుల్లితెరపై కంటే బిగ్ స్క్రీన్ పై చూడడానికే ఇష్టపడతారు. థియేటర్లలోనే బాలయ్య సినిమాను అభిమానులు 1కి 2-3 సార్లు చూసేస్తారు. అందువల్ల ఓటీటీలో బాలయ్య మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నా అంతగా పట్టించుకోరు. కానీ సంక్రాంతి బరిలో దూకి మొదట బంపర్ హిట్ టాక్ సంపాదించిన తర్వాత హిట్కే పరిమితమైంది డాకు మహారాజ్. అందువల్లే కాబోలు ఓటీటీలో ఈ సినిమాను ఫ్యాన్స్ తెగ చూసేశారు. ఆ కారణంగానే ఏ తెలుగు సినిమాకు రానటువంటి వ్యూవర్షిప్ను డాకు మహారాజ్ సొంతం చేసుకోవడం విశేషం. దీంతో బాలయ్య రాబోయే సినిమాల ఓటీటీ రైట్స్కు క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా అఖండ 2 తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న జనం ముందుకు రానుంది. బాలయ్య కెరీర్లో అత్యంత భారీగా రూపొందుతున్న ఈ చిత్ర వ్యయం 200 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా నాన్ థియేట్రికల్ డీల్స్ను ముగించాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 డీల్స్ సంస్థతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఓటీటీ రైట్స్ను ఏ సంస్థకు ఇస్తారో తేలనుంది. బాలయ్య సినిమాలను సరిగా ప్రమోట్ చేయలేకపోవడం వల్లే ఆయన ఓటీటీ మార్కెట్ తక్కువగా ఉందని, డాకు మహారాజ్ స్ట్రీమింగ్ చూశాక అందరిలోనూ ఉత్సాహం కలుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దసరా కానుకగా రానున్న అఖండ 2 మరి ఏ ఓటీటీ వేదికపై అలరించనుందో చూడాలి.